2x ప్లస్ 3y = 4 మరియు k ప్లస్ 2 ఇంటూ x ప్లస్ 6y = 3k ప్లస్ 2లకు అనంత సాధనలు ఉన్న k విలువ ఎంత అన్నాడు. మరి ఇవి ఏ రూపంలో ఉన్నాయి మనకంటే రేఖీయ సమీకరణాల రూపంలో ఉన్నాయి. ఈ విధంగా అనంత సాధనలు ఉన్నాయి అని అంటే మనకి ఒక కండిషన్ ఉందన్నమాట. ఏదంటే అది a1/a2 = b1/b2 = c1/c2 అని చెప్పి తీసుకుంటాం. మరి ఇవి తీసుకోవాలంటే వీటిని ఏం చేస్తామంటే రేఖీయ సమీకరణ రూపాలతో మనము కంపేర్ చేస్తాం అన్నప్పుడు ఇది ఏమవుతుంది మనకు 2x ప్లస్ 3y మైనస్ 4 = 0 అవుతుంది. ఇటువైపు వస్తే ఇది k ప్లస్ 2 x ప్లస్ 6y మైనస్ 3k ప్లస్ 2 = 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి మనకు రేఖీయ సమీకరణాలు అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి a1 a2 అంటే ఏం తీసుకోవాలి మనం ఇక్కడ x యొక్క కోఎఫిషియెంట్ తీసుకోవాలి. a1 2 ఉంది, k ప్లస్ 2 ఉంది, ఇది a1 ఇది a2. ఇక్కడ ఏం చేస్తానంటే నేను రెండు మాత్రం తీసుకుంటా, ఇంకా ఇది అవసరం లేమనుకో. కాబట్టి ఏం చేస్తానంటే a1/a2 అంటే 2/k ప్లస్ 2 అని చెప్పి తీసుకుంటా. నెక్స్ట్ b1/b2 అంటే y యొక్క కోఎఫిషియెంట్స్ అంటే గుణకాలు 3 ఉంది, ఇక్కడ ఇంకోటి ఏది ఉంది 6 ఉంది, అంటే 3/6. దీన్ని సాల్వ్ చేసామంటే k వాల్యూ వస్తుంది మనకి 3 1 జా 3 2 జా. నెక్స్ట్ k ప్లస్ 2 ఇంటూ 1 ఏమొస్తుంది k ప్లస్ 2. నెక్స్ట్ 2 2 ఎంత 4, k = ఏం రాయొచ్చు 4 మైనస్ 2, k = ఎంత 2 అనమాట. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.